టెట్ రాసే ఉపాధ్యాయుల కోసం సాంఘిక శాస్త్ర కాంటెంట్. ప్రతిరోజు 100 ప్రశ్నలు, జవాబులు. కేవలం వినండి, టెట్ ఉత్తీర్ణత పొందండి. భారత ప్రామాణిక కాలానికి గ్రీనిచ్ ప్రామాణిక కాలానికి గల తేడా 5:30 గంటలు. బంగ్లాదేశ్తో భారతదేశ సరిహద్దు పొడవు 4096 కిలోమీటర్లు. గ్రీనిచ్లో సమయం ఉదయం 11 గంటలైతే భారతదేశంలో సమయం ఎంత ఉంటుంది? సాయంత్రం 4 గంటల 30 నిమిషాలు. భారతదేశ తూర్పు పడమరల మధ్య దూరం 2933 కిలోమీటర్లు. భారతదేశ ఉత్తర దక్షిణాల మధ్య దూరం 3214 కిలోమీటర్లు. హిమాలయాల పొడవు 2400 కిలోమీటర్లు. ఉన్నత హిమాలయాలను డాష్ అని అంటారు, హిమాద్రి పర్వతాలు అని అంటారు. హిమాద్రి శ్రేణి యొక్క సగటు ఎత్తు 6100 మీటర్లు. హిమాద్రికి దక్షిణాన ఉన్న హిమాలయ పర్వత శ్రేణి నిమ్న హిమాలయాలు అంటారు. హిమాలయాలలో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. శివాలిక్ శ్రేణిని అరుణాచల్ ప్రదేశ్లో ముష్మి కొండలు అంటారు. శివాలిక్ శ్రేణి అస్సాంలో ఖచార్ అని పిలుస్తారు. నిమ్న హిమాలయాలు శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయను డూన్లు అంటారు. భారతదేశానికి తూర్పు సరిహద్దుగా గల హిమాలయాలను పూర్వాంచల్ అంటారు. 2 నదుల మధ్య ప్రాంతాన్ని అంతర్వేది అంటారు. గంగా మైదానము గగ్గర నది నుండి తీస్టా నది వరకు వ్యాపించి ఉంది. శివాలిక్ పర్వతాల పాదభాగంలో ఏర్పడిన గులకరాలతో కూడిన ప్రాంతాన్ని బాబర్ అంటారు. తెరాయ్ అంటే చిత్తడి ప్రాంతం. గంగా మైదానానికి దక్షిణాన, నర్మదా నదికి ఉత్తరాన గల మధ్య ఉన్నత భూములను మాల్వా పీఠభూమి అంటారు. నర్మదా నదికి దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అంటారు. పడమటి కనుమల పొడవు 1600 కిలోమీటర్లు. ఊటీని ఉదగమండలం అని కూడా పిలుస్తారు. దొడబెట్ట శిఖరం ఎత్తు 2637 మీటర్లు. అనైముడి శిఖరం ఎత్తు 2695 మీటర్లు. పడమటి తీర మైదానం ఉత్తరాన రాన్ ఆఫ్ కచ్ నుండి మొదలయ్యి దక్షిణాన కన్యాకుమారి వరకు ఉంటుంది. భారత భూభాగంలో అన్నిటికంటే ఉత్తరాన ఉన్న అక్షాంశం 37.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. భారత భూభాగంలో అన్నిటికంటే దక్షిణాన ఉన్న అక్షాంశం 8.4 డిగ్రీల ఉత్తర అక్షాంశం. భారత భూభాగంలో అన్నిటికంటే పడమర గల రేఖాంశం 68.7 డిగ్రీల తూర్పు రేఖాంశం. భారత భూభాగంలో అన్నిటికంటే తూర్పున గల రేఖాంశం 97.25 డిగ్రీల తూర్పు రేఖాంశం. అరోమ కొండ ఎత్తు 1680 మీటర్లు. తూర్పు తీర మైదానం ఉత్తరాన ఒడిశాలోని మహానది నుండి దక్షిణాన కావేరీ డెల్టా వరకు విస్తరించి ఉంది. భారతదేశంలోనే అత్యంత పొడవైన కాలువ ఇందిరా కాలువ. థార్ ఎడారికి నీటిని అందిస్తున్న కాలువ ఇందిరా కాలువ. భారతదేశం ఉత్తరార్ధగోళంలో పూర్వార్ధగోళంలో విస్తరించి ఉంది. భారతదేశపు దక్షిణ కొనను ఇందిరా పాయింట్ అంటారు. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలోని అలహాబాద్ నగరం గుండా పోతుంది. భారతదేశానికి వాయువ్య దిక్కున గల దేశం పాకిస్తాన్. ప్రారంభంలో భారతదేశం గోండ్వానా పీఠభూమిలో ఒక భాగం. అన్నిటికంటే ఉత్తరాన గల హిమాలయ శ్రేణి హిమాద్రి శ్రేణి. హిమనీనదాలు, జీవనదులు పుట్టే హిమాలయ శ్రేణి హిమాద్రి శ్రేణి. పిర్ పంజాల్, మహాభారత పర్వత శ్రేణులు
నిమ్న హిమాలయాలలోని భాగాలు. ప్రఖ్యాతిగాంచిన లోయలు, వేసవి విడుదల గల హిమాలయ భాగం నిమ్న హిమాలయము. కులు, కాంగ్రా లోయలు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. హిమాలయాల్లో అన్నిటికంటే దక్షిణాన ఉన్న శ్రేణి పేరు శివాలిక్ శ్రేణి. మిష్మి కొండలు గల ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్. కచార్ కొండలు గల రాష్ట్రం అస్సాం. భారతదేశంలో ఋతుపవన శీతోష్ణస్థితికి కారణమైనవి హిమాలయాలు. సింధు నది పరివాహక ప్రాంతంలో అధిక భాగం పాకిస్తాన్లో ఉంది. మైదానాలతో ఏర్పడిన చిత్తడి ప్రాంతాన్ని టెరాయ్ ప్రాంతం అంటారు. భారతదేశాన్ని ద్వీపకల్పం అనడానికి కారణం 3 వైపుల జలభాగం, ఒకవైపు భూభాగం ఉండటం. ద్వీపకల్ప పీఠభూమి తూర్పు వైపుకు కొద్దిగా వాలి ఉంటుంది. ద్వీపకల్ప పీఠభూమి దక్షిణపు అంచు కన్యాకుమారి. ద్వీపకల్ప పీఠభూమికి తూర్పు భాగం చోటా నాగపూర్ పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమికి పశ్చిమ భాగం మాల్వా పీఠభూమి. ఖనిజ వనరులు సమృద్ధిగా గల పీఠభూమి చోటా నాగపూర్ పీఠభూమి. దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దు సాత్పురా పర్వతాలు. దక్కన్ పీఠభూమికి దక్షిణ సరిహద్దు నీలగిరి పర్వతాలు. నీలగిరి పర్వతాల పడమటి కనుమలను కలిపే ప్రాంతం గుడలూరు. ప్రసిద్ధి చెందిన వేసవి విడిది అయిన ఊటీ ఈ రాష్ట్రంలో ఉంది, తమిళనాడు. ఊటీ ఈ పర్వతాలలో ఉంది, నీలగిరి పర్వతాలు. నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం దొడబెట్ట శిఖరం. పడమటి కనుమలలోని భాగం అనేముడి కొండలు, పళని కొండలు, కార్డమం కొండలు. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అనైముడి. పశ్చిమ కనుమలలో పుట్టిన నదులు గోదావరి, కృష్ణ. పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం అనైముడి. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం అరోమకొండ. తూర్పు కనుమలలోని ముఖ్యమైన కొండలు నల్లమల కొండలు, వెలికొండ కొండలు, పాలకొండ కొండలు. ద్వీపకల్ప పీఠభూమిలోని నేలలు నల్లరేగడి నేలలు. థార్ ఎడారి ఆరావళి పర్వతాల వర్షాఛాయ ప్రాంతంలో ఉంది. థార్ ఎడారి యొక్క అధిక భాగం ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. థార్ ఎడారిలో ప్రవహించే నది లూని నది. మహారాష్ట్ర, గోవాల తీర ప్రాంతాన్ని కొంకన్ తీరం అని పిలుస్తారు. కర్ణాటక తీర ప్రాంతం కెనరా తీరం. కేరళ సముద్ర తీరం మలబార్ తీరం. ఒడిశా తీర ప్రాంతం ఉత్కల్ తీరం. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరాన్ని సర్కార్ తీరం అని పిలుస్తారు. తమిళనాడు సముద్ర తీరాన్ని కోరమండల్ తీరం అని పిలుస్తారు. చిల్కా సరస్సు గల రాష్ట్రం ఒడిశా. ఆంధ్రప్రదేశ్లోని సరస్సులు పులికాడ్ సరస్సు, కొల్లేరు సరస్సు. అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డ దీవులు నార్కొండం, బారెన్. ఇందిరా పాయింట్ ఈ దీవిలో ఉంది, నికోబార్ దీవిలో. తీర ప్రాంతాల ముంపుకు కారణమైన సునామీ వచ్చిన సంవత్సరం 2004. లక్షద్వీపుల విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. దక్కన్ పీఠభూమికి పశ్చిమ సరిహద్దు పశ్చిమ కనుమలు. దక్కన్ పీఠభూమికి తూర్పు సరిహద్దు తూర్పు కనుమలు. అనైముడి, పళని కొండలు గల రాష్ట్రం తమిళనాడు. కార్డమం కొండలు గల రాష్ట్రం కేరళ. ఒక దేశ ప్రజలందరి ఆదాయాన్ని కలిపి జాతీయ ఆదాయం అంటారు. ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. ఒక దేశ సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అని కూడా అంటారు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్లలో శిశు మరణాల రేటు ఎక్కువగా గల రాష్ట్రం
బీహార్. అక్షరాస్యత తక్కువగా గల రాష్ట్రం బీహార్. నికర హాజరు శాతం తక్కువగా గల రాష్ట్రం బీహార్. మానవాభివృద్ధి సూచికను ఉపయోగించిన ఆర్థికవేత్త అమర్త్య సేన్. యుఎన్డిపి అనగా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. మానవాభివృద్ధి నివేదికలో ఎన్ని దేశాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి? 177. 2005 సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సగటున ప్రతి విద్యార్థిపై పెట్టిన ఖర్చు 1049 రూపాయలు. HDI అనగా మానవాభివృద్ధి నివేదిక.